అందులో ఒక్కరే దుర్గాబాయి దేశ్ముఖ్. 1909 జూలై 15న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. దుర్గాబాయి తండ్రి చిన్నప్పుడే మరణించడంతో ఆమె బాల్యంలో కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నతనం నుండే దుర్గాబాయికి చదువుపై అమితమైన ఆసక్తి ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఇంకా అప్పటి సమాజంలో ఆడపిల్లల చదువుకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆమెను మానసికంగా వేదనకు గురిచేసింది. ఈ కట్టుబాట్ల మధ్య కుమిలిపోతున్న దుర్గాబాయికి 8 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం చేశారు. కానీ దుర్గాబాయి సమాజం వేసిన సంఖ్యల్ని తెంచాలనుకుంది. చదువుకుందామన్న చదువుకోనివ్వని సమాజాన్ని చూసి దుర్గాబాయి సమాజంలోని లోపాలను ప్రశ్నించింది. నా వయసు చదువుకునే వయస్సు, నాకున్న గోల్స్ని నెరవేర్చుకోవాల్సిన వయస్సు అని దుర్గాబాయి తన భవిష్యత్తు, జీవిత అభివృద్ధి, ఇంకా తన చదువు కోసం దుర్గాబాయి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జీవితాన్ని భర్తతో కొనసాగించడానికి నిరాకరించింది. తన జీవితం మీద హక్కుని దుర్గాబాయి గుప్పెట్లో పెట్టుకొని దుర్గాబాయి భర్త నుండి దూరంగా వెళ్ళి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. నిజమైన పోరాటం ఇక్కడి నుంచే మొదలైంది. తన కలలను సాకారం చేసుకోవడానికి సమాజంతో ఆమె చేసిన అకుంఠిత పోరాటంలో ఎన్నో గాయాలైన వెనక్కి చూడకుండా దుర్గాబాయి ముందుకు కొనసాగింది.